Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్రీ క్లాసెస్ భాగంగా ఓకేనా, ఈ ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఈరోజు ఓకేనా ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లాస్ 3 అన్నమాట. ఓకేనా, ఆల్రెడీ మనము తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ ఇంగ్లీష్కి సంబంధించి క్లాస్ 1 క్లాస్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. అందులో మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లాస్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతానండి. క్లాస్ 3 అంటే మనకు ఇందులో కూడా మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ సెలెక్ట్ చేసుకునే క్వశ్చన్స్ మీకు అక్కడ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఉంటాయి. ఏ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తే డీల్ చేస్తే మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయో అలాంటి క్వశ్చన్స్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. సో మీరు గనక కోర్టు జాబ్స్లో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇందులో మీకు ఓన్లీ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా, బట్టే చదువులు మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి, అప్పుడే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అయితే చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ నేను ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి సో జూనియర్ అసిస్టెంట్ అయినా సరే, సబార్డినేట్ అయినా సరే, రికార్డ్ అసిస్టెంట్ అయినా సరే, కాపీయిస్ట్ అయినా సరే, అన్ని జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ కూడా వెళ్ళి కంపల్సరీ చూడండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అయితే క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. సో మన యాప్లో చాలామంది స్టూడెంట్స్ అడిగారు నన్ను, సార్ మన యాప్లో జీకే కరెంట్ అఫైర్స్ కూడా పెట్టండి సార్ అని చాలామంది అడిగారు. కాబట్టి నేను మన సైదుల్ సార్ అని ఎక్సలెంట్ ఫ్యాకల్టీ చేత జీకే కరెంట్ అఫైర్స్ అనేది చేయించుకొని మరి మీకోసం మన యాప్లో పెట్టడం జరిగింది అండి. ఓన్లీ 99 రూపీస్కే. ఓకేనా, 99 రూపీస్కే మీకు 3 months వ్యాలిడిటీకి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. ఓకేనా, మీకు ఇంకా కోర్స్ అనేది అప్డేట్ అవుతుంది ఉంటుంది, ఏమైనా వీడియోస్ ఉన్నా కానీ మీకు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా, ఇది తెలుగు మీడియం వాళ్ళకండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతేనో పీడిఎఫ్ ఉంటుంది అందులో. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా విని అర్థం చేసుకోవచ్చు, అక్కడ అంత తేడా ఏముండదు మీకు. ఓకేనా, అన్నీ మనకు తెలుగులోనే ఉంటాయి కాబట్టి మీరు తెలుగు మీడియం వాళ్ళకైతే ఇంకా బెస్ట్గా సూటబుల్ అవుతుంది. రైట్, మీకు ఆల్రెడీ తెలిసిందే ఇది మనకు ఇంగ్లీష్తో పాటు జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనమాట, 249 రూపీస్కే. ఓకేనా, మీకు అదేవిధంగా ఓన్లీ ఇంగ్లీష్ కావాలి అనుకుంటే మాత్రం 1 monthకి 199 రూపీస్ ఉంది, ఆ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్. ఆల్రెడీ మన బుక్ విషయం తెలిసిందే మీకు అందరికీ. ఓకేనా, మీకు బుక్ విషయం అనేది మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బుక్ అయితే ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉంది అండి మన యాప్లో. సో మీరు బుక్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి. యాప్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనిపిస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే, దిల్స్ నగర్లో అవైలబుల్గా ఉన్నాయి, అదేవిధంగా అశోక్ నగర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మన బుక్స్ అనేవి హైదరాబాద్లో. అవుట్ ఆఫ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా, రైట్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి మోడల్సే మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏమిచ్చారు అంటే గ్రామాటికల్ ఎర్రర్ అనమాట, కనిపెట్టాలి మీరు. మనకు సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అనేది మీరు కనిపెట్టాలి. ఓకేనా, ఏ పార్ట్లో ఎర్రర్ అంటే తప్పు ఉంది. సెంటెన్స్ అనేది మనకి ఇచ్చాడు కానీ అక్కడ చిన్న మిస్టేక్ తోటి ఇచ్చాడు అనమాట. ఆ మిస్టేక్ ఉన్న పార్ట్ ఏంటిది అని అతను అడుగుతున్నాడు అనమాట. మనము ఏ పార్టో చూసి కనిపెట్టాలి అక్కడ. సో గ్రామర్ వస్తే కానీ మనకి ఇది ఆన్సర్ రాదు. ఓకే, నేను చెప్తున్నా కదా, ప్రతి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది స్పాటింగ్ ఎర్రర్ అంటే. ఎందుకంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అడుగుతున్నాడు అంటే టెన్స్ ఎర్రర్ కావచ్చు, ఓకేనా, ఒక నౌన్ ఎర్రర్ కావచ్చు, ప్రొనౌన్ ఎర్రర్ కావచ్చు, అడ్జెక్టివ్ ఎర్రర్ కావచ్చు, ఆర్టికల్ ఎర్రర్ కావచ్చు, వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ ఎర్రర్ కావచ్చు, ఏదైనా సరే ఎర్రర్ కావచ్చు. అక్కడ అన్ని కాన్సెప్ట్స్ తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, మొత్తం క్లియర్ చూసుకుంటూ పోదాం. చూడండి, ఇక్కడ ప్యాసింజర్స్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాసింజర్స్ అనేది ప్లూరల్ కదా, ఇది మనకు సబ్జెక్ట్ అండి. స్టార్టెడ్ అని మనకు వీటిలో ఇచ్చాడు అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. ప్యాసింజర్స్ స్టార్టెడ్. ఓకేనా, ఏం స్టార్ట్ చేశారు? బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఓకేనా, స్టార్టెడ్ ఇది మనకు జెరెండ్ అండి, అందుకే మనకి ఇక్కడ V4 వచ్చింది. ఓకేనా, ఇది V2 కదా, ఇది మనకు వెర్బ్ కదా, ఇక్కడ మనకి ఏముండాలి? నౌన్ ఉండాలి జనరల్గా, కానీ మనకు వెర్బ్ కూడా నౌన్లో యాక్ట్ చేస్తుంది. బిహేవింగ్ అనేది మనకి ఇక్కడ జెరెండ్లో యాక్ట్ చేస్తుంది. స్టార్టెడ్ బిహేవింగ్ డాష్.
స్టార్టెడ్ బిహేవింగ్ తర్వాత మనకు వాయిలెంట్ అని ఉందండి. ఏముంది ఇక్కడ మనకు వాయిలెంట్ అని ఉంది. ఒకసారి క్లియర్గా చూడండి, మనకు వాయిలెంట్ అదేవిధంగా వాయిలెంట్లీ, జాగ్రత్త చూడండి ఇక్కడ వాయిలెంట్లీ అండి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు వాయిలెంట్ అని ఇచ్చాడు. ఇప్పుడు ప్యాసింజర్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఎలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిర్రు అంటే సో వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిరండి. అయితే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకు వాయిలెంట్ రావాలా వాయిలెంట్లీ రావాలా అనేది మనకు తెలియాలి అక్కడ. సార్ ఎందుకు సార్ వాయిలెంట్ అనేది తప్పు ఉందా అని చూసే ముందు ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, ప్యాసింజర్స్ అనేవాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేశారు అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ వెర్బ్ అనేది మనకు ఎలా జరుగుతుందనే కదా బిహేవ్ చేస్తున్నారు. ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ బిహేవియర్ అనేది ఎలా చేస్తున్నారు అంటే ఒక వెర్బ్ని మోడిఫై చేస్తున్నట్టే కదా, ఒక పనిని మోడిఫై చేస్తున్నట్టే కదా. మరొక వెర్బ్ని మోడిఫై చేయడం కోసం వచ్చేది ఏంటిదండి మనకు యాడ్వర్బ్ అంటాం. చూడండి ఇక్కడ ఒక వెర్బ్ ఎలా జరుగుతుంది, పని ఎలా జరుగుతుందో చెప్తుంది ఇక్కడ. కాబట్టి వెర్బ్ అనేది ఎలా జరుగుతుందో చూసుకునేది మొత్తం యాడ్వర్బే కదా. యాడ్వర్బ్ కాబట్టి మనకి ఇక్కడ ఏముండాలి అంటే యాడ్వర్బ్ ఉండాలి అండి. అయితే మనకి ఎల్వై ఉన్న ఫామ్ జనరల్ మనకి యాడ్వర్బ్ అవుతుంది కాబట్టి వాయిలెంట్ అనేది ఏంటిది మనకు అడ్జెక్టివ్. మరి మనకు అప్పుడు వాయిలెంట్లీ ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి, అది మనకు యాడ్వర్బ్ అవుతుంది. సో వాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎలా వాయిలెంట్గా, కాబట్టి మనకు అప్పుడు వాయిలెంట్లీ రావాలి. ఇక్కడ యాడ్వర్బ్ ఫామ్ ఉండాలి. ఎందుకు యాడ్వర్బ్ ఫామ్ ఉండాలి సార్? ఎందుకంటే ఇక్కడ మనకు వాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఎలా అంటే మనకు వాయిలెంట్గా, కాబట్టి వర్బ్ అనేది ఎలా జరిగిందో చెప్తున్నారు కాబట్టి యాడ్వర్బ్ వస్తుందండి. సో వాయిలెంట్లీ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. వాయిలెంట్లీ ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఇక మనం ఎర్రర్ అని చెప్పొచ్చు. ఓకేనా, వాయిలెంట్ అనే ఎర్రర్ కాబట్టి ఇది ఏ ఆప్షన్లో ఇచ్చింది, ఆప్షన్ 3లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మిగతాది కూడా చెక్ చేద్దాం. వెన్ ఎప్పుడు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు? వెన్ దేవర్ ఆస్క్డ్. చూడండి ఇక్కడ వెన్ దేవర్ ఆస్క్డ్, ప్యాసింజర్స్ వర్ ఆస్క్డ్ అనమాట. దేకి వర్ ఓకే కదా ఫస్ట్, వర్ తర్వాత మరి ఆస్క్డ్ ఎందుకు వచ్చింది? ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీ ఫామ్ ప్లస్ V3 కదా, వాళ్ళు అడగబడ్డారనమాట. ఎందుకు? టు లీవ్ ద బస్ స్టేషన్. టూ తర్వాత మనకు V1 ఉంది కదా, ఇది కూడా కరెక్టే ఉంది. ఓకేనా, 2 + V1 ఇది మొత్తం కరెక్టే ఉంది అండి. అంటే ఎప్పుడైతే ప్యాసింజర్స్ అనేవాళ్ళు సో మీరు దిగండి అని అడగబడ్డారో అప్పుడు వాళ్ళు వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. దిగిపోండి మిమ్మల్ని అంటే మీరు వాయిలెంట్గా బిహేవ్ చేయరా? అలాగే వాళ్ళు అడగబడ్డారు, వేరే వాళ్ళని అడిగారు అనమాట ప్యాసింజర్స్ని, ఏమని మీరు ఈ బస్సు దిగి వెళ్ళిపోండి అనేసరికి ఆ ప్యాసింజర్స్ వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఇది సెంటెన్స్ యొక్క మీనింగ్. ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే మనకు వాయిలెంట్లీ ఎలా చేశారంటే యాడ్వర్బ్ ఫామ్ ఉండాలి. మిగతాదంతా కరెక్ట్. వెన్ దేవర్ ఆస్క్డ్ వాళ్ళు అడగబడ్డారు కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. ఓకేనా, కాబట్టి మనకు 2 + V1 అంతా ఓకే ఉంది. ఇక్కడ మాత్రమే ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆ పార్ట్ మళ్ళీ ఏ ఆప్షన్లో ఇచ్చినా కూడా చూసుకోవాలి. సెకండ్ ఆప్షన్ కాదు అక్కడ ఆన్సర్, అది ఆ పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు, థర్డ్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ? ఇది ఈ రేంజ్లో మీరు నేర్చుకుంటేనే ఎగ్జామ్లో క్వశ్చన్ చేయగలుగుతారు. అంత లెవెల్లో ఉందన్నమాట మన కాంపిటీషన్. ఎర్రర్స్ అనగానే ఏదో చేసుకుంటూ వెళ్ళడం కాదు, ప్రతిదీ మీకు అర్థం కావాలి క్లియర్గా. ఓకేనా, బట్టి పట్టడం మానుకోండి అసలు ఇంగ్లీష్ని. రైట్, ఇంగ్లీష్ని బట్టి పడితే మాత్రం ఈ రోజుల్లో ఏం రాదు మీకు. ఓకేనా, మన గ్రూప్ 2 చూశారు, గ్రూప్ 3 చూశారు కదా, క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ సేమ్. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్. మీకు నేను చూడండి ఏ క్వశ్చన్స్ అయితే మనకు హైకోర్టు ఎగ్జామ్స్లో కవర్ చేస్తారో అలాంటి మోడల్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మళ్ళీ గ్రామటికల్ ఎర్రర్. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది కనిపెట్టాలి అంతే. ద కపుల్ ప్రిఫర్డ్ టు వాక్. ఫస్ట్ ద కపుల్ ఇదేదో సబ్జెక్ట్ అండి, ఇది మనకు వెర్బ్ అండి. ప్రిఫర్ తర్వాత మనకి ఏమొస్తుంది, జనరల్గా 2 వస్తుంది కదా, 2 వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ రాసుకున్నాను, ప్రిఫర్. ఓకేనా, అదేవిధంగా సీనియర్, జూనియర్, ఎల్డర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఇవి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి 2 అనే ప్రిపోజిషన్ రావాలి. ప్రిఫర్ టు, సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ఎల్డర్ టు వచ్చినప్పుడు ఏం రావాలి మనకు 2 అనే ప్రిపోజిషన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ కరెక్టే ఉంది. ఓకేనా, టు వాక్, ప్రిఫర్ టు వాక్, 2 పక్కన జనరల్ మనకి ఏమొస్తుంది, V1 వస్తుంది కదా, కాబట్టి మనకు 2 + 1 ఇది కరెక్టే ఉంది. దాని తర్వాత అంటే కపుల్ ఏం చేశారు, ప్రిఫర్ అంటే వాక్ చేయడం, నడవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. అంటిల్ ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్, అంటే టౌన్ యొక్క లాస్ట్ హౌస్, లాస్ట్ చివరి ఇల్లు ఉంటుంది కదా,
ఆ ఇంటి వరకు నడవడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నారనమాట సింపుల్గా. అయితే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, అంటిల్ అని ఉందండి. ఓకేనా, అంటిల్ అని ఉంది. అంటిల్ ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్. ఇక్కడ లాస్ట్ మనకి ఎర్రర్ ఏం లేదు, కానీ ఇక్కడ అంటిల్ ఒకసారి చూస్తే అయితే అంటిల్ అనేది మనకు దేనికి సంబంధించిందండి. అంటిల్ అంటే మనకు జనరల్గా టైంకి సంబంధించిన వర్డ్, అది ప్లేస్కి సంబంధించిన వర్డ్ కాదు. ఓకేనా. సో అంటిల్ ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్ అనకూడదు. ఏమనాలి, ఆ లాస్ట్ హౌస్ వరకు అంటే మనం ఏమనాలి అంటే అప్ టు ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్ అనాలి. ఏమనాలి చెప్పండి, అప్ టు, అప్పటి వరకు అంటే దాని దగ్గర వరకు అని. అప్ టు ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్ అనాలి. అంటిల్ అంటే మీనింగ్ ఏంటంటే చేయనంత వరకు. అంటిల్ యు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళనంత వరకు అని టైంకి సంబంధించిన వర్డ్ అది. ఓకేనా. మనకి ఇక్కడ ఏం కావాలి, సో అప్ టు ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్ రావాలంటే సో ఆ ఇంటి వరకు అనమాట, అది ప్లేస్కి సంబంధించింది అనమాట. అంటిల్ అనేది టైంకి సంబంధించిన వర్డ్ అది. అంటిల్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడ రానంత వరకు. అంటిల్ యూ స్టార్ట్ ద వర్క్, నువ్వు వర్క్ స్టార్ట్ చేయనంత వరకు అని. అంటే టైంకి సంబంధించిన వర్డ్ అది అంటిల్ అనేది. ఇక మనకు ప్లేస్కి సంబంధించిన వర్డ్ కావాలి కదా, మనకి ఏమొస్తుంది చెప్పండి, అప్ టు. ఏం రావాలి మనకు, అప్ టు అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాక్డ్ అప్ టు ద రైల్వే స్టేషన్ అంటామా, షీ వాక్డ్ అంటిల్ ద రైల్వే స్టేషన్ అంటామా. రైల్వే స్టేషన్ వరకు నడిచింది అంటే షీ వాక్డ్ అప్ టు ద రైల్వే స్టేషన్ అంటాం. అంటిల్ ద రైల్వే స్టేషన్ అనుకో, ఎందుకంటే అంటిల్ అంటే చేయనంత వరకు, వెళ్ళనంత వరకు, తిననంత వరకు, అది టైం ఓరియంటెడ్ వర్డ్ అనమాట, టైంకి సంబంధించింది అనమాట. కాబట్టి అప్ టు అనేది ప్లేస్ సంబంధించింది కాబట్టి ఆప్షన్ మనకి ఇక్కడ అంటిల్ అనేది రాంగ్ ఉంది అండి. అంటిల్ రాంగ్ ఉంది కాబట్టి అంటిల్ ఏ ఆప్షన్లో ఇచ్చాడో ఆప్షన్ 4లో ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ మనకు, ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది అందరికీ. అంటిల్. ఇంకో పాయింట్ అండి, అయితే అంటిల్ తోటి అన్లెస్ తోటి మనం ఎప్పుడైనా సరే, అన్లెస్ అంటిల్ అండి, వీటితోటి ఎప్పుడైనా సరే మనం నాట్ యూజ్ చేసుకోకూడదు. వీటితో ఉన్న క్లాస్ ఉంటుంది కదా, సెంటెన్స్ ఉంటుంది కదా వీటితోటి, దాంట్లో మనము నాట్ అనేది యూజ్ చేసుకోకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్, అన్లెస్ యూ డోంట్ గో దేర్, ఇలా ఇస్తాడు మీకు సెంటెన్స్. అంటిల్ యూ డోంట్ స్టార్ట్ ద వర్క్, అంటిల్ యూ డోంట్ స్టార్ట్ ద వర్క్, ఇట్లా ఇస్తాడు మనకు సెంటెన్స్లో. అయితే అన్లెస్ యూ డోంట్ గో దేర్ అంటాడు. అసలు అన్లెస్ అంటేనే చేయకపోతే, ఇఫ్ నాట్ అని. ఓకేనా. అన్లెస్ అంటే చేయకపోతే, అంటిల్ అంటే చేయనంత వరకు. అంటిల్ అంటే సింగిల్ ఎల్ ఉంటుంది, అంటిల్ అంటే సింగిల్ ఎల్ ఉంటుంది స్పెల్లింగ్లో, జాగ్రత్త ఇది రాసుకోండి. టిల్ అంటేనేమో డబల్ ఎల్ అన్న, అంటిల్ అంటేనేమో సింగిల్ ఎల్ ఉంటుంది, స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకోండి. అయితే అన్లెస్ అంటేనేమో చేయనంత వరకు, చేయకపోతే అని, చేయకపోతే. అన్లెస్ అనేది మనకు యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. అంటిల్ అంటే ఏంటంటే చెయ్యనంత వరకు అని, టైం ఓరియంటెడ్ వర్డ్ అది. ఇప్పుడు చూడండి మీనింగ్ చెప్తాను. అన్లెస్ యూ డోంట్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే. అన్లెస్ యూ డోంట్ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే. అంటిల్ యూ డోంట్ స్టార్ట్ ద వర్క్, జనరల్ ఇది మీనింగ్ ఏంటంటే నువ్వు వర్క్ స్టార్ట్ చేయనంత వరకు అని. ఇదేమో యాక్షన్ ఓరియంటెడ్, ఇదేమో టైం ఓరియంటెడ్. అయితే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకటి, అన్లెస్ తోటైనా సరే, అంటిల్ తోటైనా సరే మనము నాట్ అనేది యూజ్ చేసుకోకూడదు నాన్న. ఎందుకంటే అన్లెస్ అన్న అంటిల్ అంటేనే నెగిటివ్, అవి రెండు. ఆ రెండు మనకు నెగిటివ్ కాబట్టి వాటితో నాట్ పెట్టకూడదు. ఏమనాలంటే అన్లెస్ యూ గో దేర్, అంటిల్ యూ స్టార్ట్ ద వర్క్, అంతే అనాలి. అంతేగాని మనం నాట్ అనేది యూజ్ చేసుకోకూడదు అనమాట. సో అన్లెస్ కానీ అంటిల్ కానీ రెండు నెగిటివ్ వర్డ్స్ కాబట్టి మళ్ళీ పక్కన అదే క్లాస్లో అదే సెంటెన్స్లో మనము నాట్ అనే వర్డ్ని యూజ్ చేసుకోకూడదు. కాబట్టి మనకు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైంది కదా ఇది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. మీకు జనరల్గా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. సో మీ క్వశ్చన్స్ ఇంకో మోడల్ క్వశ్చన్స్ ఇవి కూడా చూసుకోండి. టెన్స్కు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్. ఇలా ఇచ్చిన ఓకేనా సెంటెన్స్ అనేది ఏ సెంటెన్స్ మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉంది, టెన్స్ అనేది అడుగుతూ ఉంటాడండి. మీకు ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. అప్పుడు ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అండి. ఫస్ట్ టెన్సెస్ రాకపోతే అసలు మీకు ఏది కూడా రాదు. కాబట్టి టెన్సెస్ స్ట్రక్చర్స్ కూడా క్లియర్గా నేర్చుకోండి. కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చెప్తున్నా కదా, టెన్సెస్ స్ట్రక్చర్స్ని ఆల్రెడీ టెట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. టెట్ వాళ్ళకైనా మీకైనా టెన్స్ ఎవరికైనా టెన్సెస్ స్ట్రక్చర్స్ ఆ వీడియో చూడండి వెళ్ళి. టెన్సెస్ అనే స్ట్రక్చర్స్ మీద మన వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఫ్రీగానే ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూడండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, లైఫ్లో మీరు టెన్సెస్ స్ట్రక్చర్స్ని అసలు జీవితంలో కూడా మర్చిపోరు. అంత ఈజీగా ఉంటాయి అనమాట టెన్సెస్ స్ట్రక్చర్స్.
ఒక్కసారి వింటే మీ లైఫ్లో కూడా మర్చిపోరండి. చాలా చాలా సింపుల్గా ఉంటాయి. అంటే రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ప్రతి టెన్స్ మీ మైండ్లో ఉండిపోతుంది. అంటే స్ట్రక్చర్ బట్టి బట్టడం ఉందా అక్కడ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. రైట్. చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతుండు, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ అడుగుతున్నాను. ఫ్యూచర్ టెన్స్ అంటే చూడండి ఇక్కడ విల్ షెల్ ఉండాలి కదా కంపల్సరీ, కాబట్టి ఇది ఒకటే ఆప్షన్లో ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. హ్యావ్ బీన్ అనేది మనకు వస్తుందా రాదు, ప్రజెంట్ సంబంధించి. షుడ్ బీ, కుడ్ బీ, మనకు ఫ్యూచర్ అంటే ఏంటిది విల్ కానీ షెల్ కానీ ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అంతే. సో టెన్స్, ప్రతి టెన్స్ మీకు తెలియాలి క్లియర్గా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇది ఒక మోడల్ ఉంటుంది. సో ఇది కూడా మనకు స్పాటింగ్ ఎర్రర్స్ లాగానే తప్పు కనిపెట్టాలి మనం. తప్పు తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒక సెంటెన్స్లో తప్పు ఎక్కడ ఉందని తెలిస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది అండి. ఓకేనా. ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. అయితే ఈ మోడల్ మనకి ఎలా ఉంటుందంటే, మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన పార్ట్ మాత్రమే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. మిగతా పార్ట్ ఏం అడుగుతాడు మనల్ని. స్పాటింగ్ ఎర్రర్స్ అయితేనేమో మొత్తం సెంటెన్స్ అడుగుతాడు, ఎక్కడ తప్పుందో చెప్పమంటాడు. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, సెంటెన్స్ ఇచ్చి పార్ట్ అండర్లైన్ చేసి, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా. రైట్ అయితేనేమో నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ అయితేనేమో ఏ ఆప్షన్ తోటి రైట్ చేస్తారని అడుగుతున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఈ 4 ఏది మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది. ఓకేనా, దాని ప్లేస్లో ఏది సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నాను, అంతే సింపుల్గా. ఓకేనా రైట్. ఇక్కడ మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ దిస్ ఈజ్ బెస్ట్ బుక్ అన్నాడు, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, దిస్ ఈజ్ గుడ్ బుక్, దిస్ ఈజ్ వెరీ గుడ్ బుక్, దిస్ ఈజ్ వెరీ బెస్ట్ బుక్ అట. ఓకేనా, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ఏది ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఓకేనా రైట్. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ మీరు. ఫస్ట్ ఇక్కడ చూడండి బుక్. బుక్ అనేది మనకు ఫస్ట్ కామన్ నౌనా ప్రాపర్ నౌనా అంటే కామన్ నౌన్ నాన్న. జనరల్ ప్రాపర్ నౌన్స్కి కామన్ నౌన్స్కి తేడా ఉంటాయి. చూడండి మీకు నౌన్స్ టాపిక్లో నేను ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన యాప్లో. ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్ నాన్న. చాలామందికి చాలా డిఫరెన్సెస్ తెలియదు ఇక్కడ. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటంటే పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్. ఓకేనా. సో పర్సన్స్, ప్లేసెస్ యొక్క పర్టికులర్ నేమ్స్ ఏమంటామంటే ప్రాపర్ నౌన్స్ అంటాం. కామన్ నౌన్స్ అంటేనేమో జనరల్ నేమ్స్ అనమాట అవి. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ అని ఉంది నా పేరు. సందీప్ అనేది ప్రాపర్ నౌన్. కామన్గా ఏమంటాం, సందీప్ని బాయ్ అంటాం కదా, కాబట్టి బాయ్ అనేది మనకు కామన్ నౌన్ అండి. ఇండియా అనేది ప్రాపర్ నౌన్. ఓకేనా. కంట్రీ అనేది కామన్ నౌన్ అవుతుంది. హైదరాబాద్ అనేది పర్టికులర్ పేరు, అది మనకు ప్రాపర్ నౌన్. అది మనకు సిటీ అనేది మనకు కామన్ నౌన్ అవుతుంది. ఇలా తెలంగాణ అనేది మనకు ప్రాపర్ నౌన్. స్టేట్ అనేది మనకు కామన్ నౌన్ అవుతుంది అండి, కామన్గా చెప్తాం కాబట్టి. స్వాతి అంటే అది మనకు ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ ఏమొస్తుంది మనకు, గర్ల్ అనేది కామన్ నౌన్ వస్తుంది. స్టూడెంట్స్ ఓకే ఏమైనా కామన్ నౌన్స్ వస్తాయి. రైట్. అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఇంకోటి ఏముంటుంది అంటే కామన్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్కి. జనరల్గా ప్రాపర్ నౌన్స్ అనేవి ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. కామన్ నౌన్స్ మాత్రం సింగులర్ ఫామ్లో ఉంటాయి, ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఒక డిఫరెన్స్. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాస్ ఉండదు కదా, కాబట్టి ప్రాపర్ నౌన్స్ అనేవి మనకు జనరల్గా ప్లూరల్ ఫామ్లో ఎగ్జిస్ట్ కావు. మేజర్గా మనకు అవి సింగులర్ ఫామ్స్లోనే ఉంటాయి. అదే కామన్ నౌన్స్ కంట్రీస్ ఉంటుంది, సిటీస్ ఉంటుంది, స్టేట్స్ ఉంటుంది, యాపిల్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి, ప్రాపర్ నౌన్స్ కాకుండా కామన్ నౌన్స్ అవుతాయి. సో ఇది ఒక నౌన్ మనకు ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ ఎట్లా చెప్తామంటే అడిగితే అది ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. ప్లూరల్ ఫామ్లో లేదు అంటే అది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఒక నౌన్ సింగులర్ ఫామ్లో ఉంటుంది, ప్లూరల్ ఫామ్లో కూడా ఉంటుంది అంటే అది మనకు ప్రాపర్ నౌన్ కాదు కదా, కామన్ నౌన్ అవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఇది. చాలామంది టైగర్ అంటే కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అంటే, టైగర్ అంటే నేమ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ కదా, కాబట్టి ప్రాపర్ నౌన్ అని చెప్తారు. చూడండి ఇక్కడ టైగర్ కానీ ఓకేనా, యాపిల్ కానీ ఈ రెండు మనకి ఏమవుతాయి అంటే ప్రాపర్ నౌన్ అని చెప్తారు నాన్న. కానీ మనకు టైగర్ కానీ యాపిల్ కానీ మనకి ఏంటి చెప్పండి, కామన్ నౌన్స్ అవి. ఎట్లా చెప్తామంటే టైగర్స్ ఉంటుంది కదా, యాపిల్స్ ఉంటుంది కదా. సో ప్లూరల్ ఫామ్లో ఉంటుంది అంటే అది మనకు ప్రాపర్ అవుతుందా, కాదు. ఏమవుతుంది అది మనకు కామన్ నౌన్స్ అవుతాయి. సో ప్రాపర్ నౌన్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద సింగులర్ ఫామ్, కామన్ నౌన్స్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్. ఇది ఒక పాయింట్ ఉంటుంది. బుక్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా? ఫస్ట్ కామన్ నౌన్ అండి, ఎందుకంటే బుక్స్ ఉంటుంది కదా, కాబట్టి కామన్ నౌన్ అది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనము కామన్ నౌన్స్ ముందు ఓకేనా, కామన్ నౌన్స్ ముందు మనం కంపల్సరీ జనరల్గా ఏమి యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఆర్టికల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఆర్టికల్స్ అనేవి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి బుక్ అనేది మనకి ఇక్కడ కామన్ నౌన్ కదా, కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి కదా. ఆర్టికల్ ఉండాలి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఆర్టికల్ ఉందా, లేదు. ఇక్కడ మీకు ఆర్టికల్ ఉందా, లేదు. ఇక్కడ మీకు ఆర్టికల్ ఉందా, లేదు. 3 ఆప్షన్స్ పోయినాయి అంతే. సింపుల్ ఇది. 3 ఆప్షన్స్ పోయినాయి. ఆర్టికల్ ఉండాలి కదా ఇక్కడ, ఒక బుక్ అది, కాబట్టి మనకు ఆర్టికల్ ఉండాలి కంపల్సరీ.
ఓకేనా. సో మనకు ఏ కానీ యాన్ కానీ దా కానీ 3 ఆర్టికల్స్లో ఏదో ఒక ఆర్టికల్ ఉండాలి. ఎందుకు సార్? ఎందుకంటే అది మనకు కామన్ నౌన్ కాబట్టి జనరల్గా. ఓకేనా, ఆర్టికల్ ఉండాలి. 3 ఇట్లా లేదు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఇట్లా చెప్పొచ్చు. లేదా మీకు బెస్ట్ అండి. చూడండి మనకు జనరల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి. చూడండి ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్. అడ్జెక్టివ్స్ అనేవి మనకు 3 డిగ్రీస్లో ఉంటాయి నాన్న. అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, యంగ్, యంగర్, యంగెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, హెవీ, హెవియర్, హెవియెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఇలా మనకు కంపారేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. ఈఆర్ ఉన్నదేమో కంపారేటివ్ డిగ్రీ అవుతుంది జనరల్గా, ఈఎస్టీ ఉన్నదేమో మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది నాన్న. అయితే మనకి ఎప్పుడైనా సరే ఒకటే సింపుల్ పాయింట్ ఇక్కడ, దా అనే ఆర్టికల్ ఓకేనా, ఎప్పుడైనా సరే మీకు సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది అనుకున్నాను, సూపర్లేటివ్ డిగ్రీ ముందు మీకు జనరల్గా ఏముంటుంది అంటే ఆర్టికల్ దా అనేది ఉంటుంది. సో ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం. సో సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడ కనిపించినా సరే దా అనే ఆర్టికల్ రావాలి. మరి రావాలి కాబట్టి ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ దా అనే ఆర్టికల్ ఉండాలి కాబట్టి ఇక్కడ బెస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ కదా, ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, కాబట్టి కంపల్సరీ ఆర్టికల్ దా ఉండాలి. ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో బెస్ట్ ఇవ్వలే, జస్ట్ గుడ్ అని ఇచ్చిండు. గుడ్ అనేది మనకి ఏంటిది పాజిటివ్ డిగ్రీ. సరే పాజిటివ్ డిగ్రీ ఇచ్చిండు, దాని అవసరం లేదు, కానీ ఏదో ఒక ఆర్టికల్ అయితే ఉండాలి కదా, బుక్ కోసం కంపల్సరీ ఒక ఆర్టికల్ రావాలి కదా, రావాలి కాబట్టి అందుకే 3 ఆప్షన్స్ ఫస్టే తీసేసినాం. ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయి నాన్న మీకు. ఓకేనా, ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి మీరు ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ఆప్షన్స్ ఎలిమినేషన్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు ఆన్సర్ వస్తుంది. లాజికల్గా చూడండి, ఒక ఆప్షన్ ఆన్సర్ అయినప్పుడు ఇది మాత్రం ఎందుకు ఆన్సర్ అవుతుంది, మిగతా ఎందుకు ఆన్సర్స్ కావట్లేవు, మన దగ్గర రీజన్ ఉండాలి. గుడ్డిగా పెట్టుకుంటూ వెళ్ళడం కాదు క్వశ్చన్కి ఆన్సర్, మన దగ్గర రీజన్ ఉండాలన్నమాట. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఇవే కాన్సెప్ట్స్ ఏం మారవు, కాన్సెప్ట్స్ ఇవే ఉంటాయండి, ఏం మారవు. మీరు అది బట్టి పట్టడం వల్ల మళ్ళా నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. బట్టి పట్టకండి, కాన్సెప్ట్ ఒకసారి వినండి చాలు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. రైట్, ఇడియం గురించి వచ్చాయండి. ఇడియం అడుగుతున్నాడు ఇక్కడ, ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. రైట్, ఇడియం ఏంటంటే అండర్లైన్ చేసి చూడండి, సోల్డ్ ప్లాట్స్ లైక్ హాట్ కేక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం అండి. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటాం, సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. ఓకేనా, సెల్లింగ్ లైక్ ఆర్ట్ కేక్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఏదైనా సరే సెల్ అంటే ఏంటి, అమ్మడం. ఆర్ట్ కేక్స్ లాగా అమ్మడం అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే విపరీతంగా అమ్మి పడేయడం అనమాట. చూస్తున్నాగానే అమ్ముడుపోతాయి అన్నమాట, చూస్తున్నాగానే చాలా క్వాంటిటీ. ఓకేనా, ఎన్నో అమ్ముతాం, చాలా ఫాస్ట్గా అమ్ముతాం అనమాట. దాని ఏమంటామంటే సెల్లింగ్ లైక్ ఆర్ట్ కేక్స్ అండి. ఆర్ట్ కేక్స్ అనేవి ఇంకా ఆగమన్నమాట, పోతనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి దాన్ని ఏమంటామంటే సోల్డ్ ఇన్నోవేటివ్లీనా, ఇన్నోవేటివ్ అమ్మడమా కాదు, సోల్డ్ క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఇది ఫాస్ట్గా ఎక్కువ మొత్తంలో అమ్మడం అనమాట, దాన్ని సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటూ ఉంటాం. అది ఇడియం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ, ఆప్షన్ 2. సోల్డ్ ఇల్లీగల్లీ అంటామా లేదు, సోల్డ్ విత్ గ్రేట్ డిఫికల్టీ అంటామా లేదు, ఈజీగా అమ్ముడిపోతాయి, ఫాస్ట్గా లార్జ్ నెంబర్స్లో పోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే ఒక ఇడియం అనేది రాసుకోండి మీరు. స్పిల్ ద బీన్స్, స్పిల్ ద బీన్స్. ఇంకోటి లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఈ రెండింటి మీనింగ్స్ ఏమే అండి, ఈ రెండు ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, స్పిల్ ద బీన్స్ అన్నా కానీ, అదేవిధంగా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే సీక్రెట్ని బయటికి చెప్పడం, అనుకోకుండా సీక్రెట్ని బయటికి రివీల్ చేయడం, చెప్పడం అంటూ ఉంటాం. దాన్ని మనం స్పిల్ ద బీన్స్ అంటూ ఉంటాం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నా, స్పిల్ ద బీన్స్ అన్నా సరే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఏదన్నా సరే సీక్రెట్ని బయటికి చెప్పడం అనమాట, అలా చెప్తూ ఉంటాం. రైట్, అది మీకు క్యాట్స్ అండ్ డాగ్స్ అని విన్నారా మీరు? క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇది ఒక ఇడియం ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే హెవీలీ, ఇట్ ఈస్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే అది విపరీతంగా కురుస్తున్నది అని, హెవీగా వాన పడుతున్నది అని. ఓకేనా, కాబట్టి హెవీలీ, క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీలీ. అదే స్పిల్ ద బీన్స్ అన్న, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న మీనింగ్ ఏంటి చెప్పండి, సీక్రెట్ని అనుకోకుండా బయటికి చెప్పడం అంటూ ఉంటాం. అది
ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయండి. జస్ట్ ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్ దగ్గరికి వెళ్తాం. మీరు ఇంకా ఎవరైతే బుక్ అనేది తీసుకోలేరో మీకు చెప్తాను కదా, బెస్ట్ అంటే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి తయారు చేశానండి ఈ బుక్ని. అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసాం. మన యాప్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో మొత్తం కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసాం అందులో. ఓకేనా. బుక్ చూడండి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది నాన్న బుక్. ఓకే, 415 పేజీలు మొత్తం, ఎక్సలెంట్ కంటెంట్. అయితే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే ఆ టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్, డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. తర్వాత ప్రీవియస్ బిట్స్ అనమాట మళ్ళీ. ఓకేనా. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో సపరేట్గా ఆ టాపిక్లో వేరే ఎగ్జామ్స్లో ఎలా వచ్చినాయి, గ్రూప్స్లో ఎలా వచ్చినాయి, హైకోర్టులో ఎలా వచ్చినాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా వచ్చినాయి, డిఏఓలు ఎలా వచ్చినాయి, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి అందులో పెట్టామన్నమాట. ఈ బుక్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకి, కోర్టు జాబ్స్ వాళ్ళకి, డిఓ వాళ్ళకి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అండి. ఓకేనా. ఈ బుక్ యొక్క కంటెంట్ మీకు వీడియో రూపంలో కావాలంటే మన యాప్లో క్లాసెస్ తీసుకొని వినొచ్చు. బుక్ కాస్ట్ మీకు ఓన్లీ 280 రూపీసే, తక్కువ పెట్టాము స్టార్టింగ్ కాబట్టి. 415 పేజీలు నాన్న, 280 రూపీస్ పెట్టాము. ఓకేనా. అయితే మీరు ఇక్కడ ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చండి. సెకండ్ నెంబర్ కాల్ చేయండి, ఫస్ట్ నెంబర్ కాకుండా 9985317597 ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఒక ఆన్లైన్ ఆర్డర్ కావాలి అనుకుంటే, ఆఫ్లైన్ అయితే మీకు దిల్సుఖ్నగర్లో అవైలబుల్గా ఉన్నాయి, అదేవిధంగా అశోక్ నగర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో. వేరే వాళ్ళు కావాలని కూడా మాత్రం మన నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. దిల్సుఖ్నగర్లోనైతే ఓం బుక్ స్టాల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి మీకు ఏంటంటే చైతన్య బుక్ స్టాల్ ఒకటి ఉంటుంది దిల్సుఖ్నగర్లో అయితే. అదే మీకు అశోక్ నగర్లోనైతే తిరంగా బుక్ స్టాల్ ఉంటుంది, ఆర్టీసీ కాసోడ్ దగ్గరికి తిరంగా బుక్ స్టాల్ ఉంటుంది, వికాస్ బుక్ స్టాల్ ఉంటుంది, టైమ్స్ బుక్ స్టాల్ కూడా ఉంటుంది, అందులో అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా. అది కాబట్టి ఇవి ఒకటి చూసుకోండి. ఓకేనా. బుక్ మాత్రం నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసాము అండి, ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం బ్లాక్ అండ్ వైట్. చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అంటే మీనింగ్ ఏంటి, ఇడియం అదొక ఇడియం అండి. ఓకేనా. బ్లాక్ అండ్ వైట్లో ఉండడం అంటే మీనింగ్ ఏంటి, బ్లాక్ అండ్ వైట్ అంటే మీనింగ్ ఏంటిది అంటే ఇన్ రైటింగ్ నాన్న. రాసినప్పుడు మనకు జనరల్గా వైట్ పేపర్ మీద మనం బ్లాక్ పెన్ తోటి రాస్తాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అండ్ వైట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే రైటింగ్లో రాసినట్టు ఉండడం అనమాట. ఇన్ రైటింగ్ అంటూ ఉంటాం, ఏమంటుంది దాన్ని, ఇన్ రైటింగ్ అంటూ ఉంటాం. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రైటింగ్. ఓకేనా, అది మనకు ఆన్సర్. ఇన్ డిస్ప్యూట్ అంటామా, డిస్ప్యూట్ అంటే గొడవల్లో ఉండడం అంటామా లేదు. ఓకేనా. ఏ ఫాల్స్ ఇన్వెన్షన్, తప్పుడు ఇన్వెన్షన్ అంటామా లేదు. డౌట్ఫుల్ అంటామా లేదు. ఇన్ రైటింగ్ అంటాం. ఓకేనా. రాసి ఉండబడింది అని సింపుల్గా. ఓకేనా. గొడవ లేదు, ఏం లేదు, రాసి ఉన్నది అని. చూడండి ఇక్కడ డౌట్ఫుల్కి ఓకేనా, డౌట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే డూబియస్ నాన్న, డూబియస్ అంటాం దీన్నే. ఓకేనా. డూబియస్ అన్నా డౌట్ఫుల్ అన్నా సేమ్. ఓకేనా. సో మనం సస్పీషియస్గా ఉండడం అంటూ ఉంటుంది దాన్నే. రైట్. ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. అయితే ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు మనకు, సపోర్ట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఓకేనా. సపోర్ట్ అనే ఇచ్చాడు. అయితే సపోర్ట్ అనే వర్డ్కి సినానిమ్ ఏమొస్తుంది, ఫస్ట్ మీనింగ్ ఏమొస్తుంది. సపోర్ట్ చేయడం అంటే వాళ్ళని మనము అప్రూవ్ చేయడం అన్నట్టే కదా, వాళ్ళని మెచ్చుకోవడం అన్నట్టే కదా సింపుల్గా. ఓకేనా, మెచ్చుకోవడం. రైట్. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏమొస్తుంది నాన్న, వాళ్ళని సో మెచ్చుకోవడం కాకుండా వాళ్ళని అపోజ్ చేయడం, రిజెక్ట్ చేయడం అంటాం. సపోర్ట్కి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి, రిజెక్ట్ చేయడం అనమాట, అపోజ్ చేయడం అంటాం. మరి దాన్ని మనము ఏమంటాం, ఇంకా డినే అంటూ ఉంటాం. దానికి ఆపోజిట్ వర్డ్స్ ఏమొస్తాయి, డినే వస్తుంది నాన్న. ఎస్టాబ్లిష్ అంటామా లేదు, రెఫ్యూట్. ఏమంటామంటే దాన్ని ఆపోజిట్ రెఫ్యూట్ కూడా అనొచ్చు నాన్న. రెఫ్యూట్ చేయడం, రాసుకోండి క్లియర్గా వర్డ్స్. రెఫ్యూజ్ చేయడం, ఓకేనా, అపోజ్ చేయడం, ఇవన్నీ వర్డ్స్ వస్తాయి. ఓకేనా. సపోర్ట్ చేయడానికి ఇవన్నీ వర్డ్స్కు ఆపోజిట్ అవుతాయి నాన్న. డినే చేయడం అన్నా, రెఫ్యూట్ చేయడం అన్నా, ఓకేనా, రెఫ్యూజ్ చేయడం అన్నా, అపోజ్ చేయడం అన్నా. అలాగే డిస్క్లెయిమ్. ఓకేనా. డిస్క్లెయిమ్ చేయడం అన్న మీనింగ్ ఏంటంటే వాళ్ళని అపోజ్ చేయడం అనమాట, రిజెక్ట్ చేయడం సింపుల్గా. ఓకేనా. ఇంకో వర్డ్ రాసుకోండి, రిజెక్ట్ చేయడం అంటూ ఉంటాం. ఇవన్నీ వర్డ్స్ మీనింగ్స్ అవుతాయి. మిగతా వర్డ్స్ రాసుకోండి క్లియర్గా. డాక్యుమెంట్ అంటామా లేదు. అడ్మైర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, మెచ్చుకోవడం. అడ్మైర్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే సో మనం మెచ్చుకోవడం అంటూ ఉంటాం, అంటే దీన్ని సపోర్ట్ చేయడం సింపుల్గా. అడ్మైర్ అనేది మనకు సపోర్ట్ చేయడం అనమాట, అప్రూవ్ చేయడం అంటాం.
ఓకేనా. అడ్మైర్ అంటే దానికి మీనింగ్ సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. అడిగేది ఏంటి అక్కడ, యాంటనిమ్ అడుగుతున్నాడు. యాంటనిమ్ అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ట్రా వర్డ్స్ నేను ఏవైతే ఇస్తున్నానో అవి క్లియర్గా రాసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 8th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. ఓకేనా, ఇది కూడా మనకు యాంటోనిమ్ అడుగుతున్నాను. వొకాబులరీ చూడండి, మీకు కోర్ట్ ఎగ్జామ్స్లో వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సినోనిమ్స్ యాంటోనిమ్సే మీకు దాదాపుగా 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అనేది మీకు. రైట్, యాంటోనిమ్ అడుగుతున్నాను. ఇచ్చిన వర్డ్ ఏంటి, ట్రివియల్ రైంజ్. ఇది మనకి యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ట్రివియల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అన్ఇంపార్టెంట్. ఏమొస్తుందండి, అంత ఇంపార్టెంట్ కాదనమాట, ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. ఓకేనా, అన్ఇంపార్టెంట్ ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. ఓకేనా, ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటండి, అంత ఇంపార్టెంట్ కాదనమాట. ఓకేనా, సో కాబట్టి ఎసెన్షియల్ కాదు అని మీనింగ్, అది ఎసెన్షియల్ కాదు అని. రైట్, కాబట్టి మనకు అప్పుడు ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్ కదా, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, ఇంపార్టెంట్ వస్తుంది. మరి ఇంపార్టెంట్ అంటే మనకు ఏమొస్తుందండి ఇక్కడ, వెయిన్ అంటామా, ఎసెన్షియల్ అంటామా, లయబుల్ అంటామా, లావిష్ అంటామా, ఎసెన్షియల్. ఇంపార్టెంట్ అంటే ఎసెన్షియల్ అన్నట్టే కదా, కాబట్టి మనకు ఇంపార్టెంట్. ఎసెన్షియల్ అంటే మీనింగ్ ఏంటండి, ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ అంటాం, కాబట్టి మనకు ఆపోజిట్ వర్డ్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అయితే వెయిన్ అంటే మీనింగ్ ఏంటి, మిగతా వర్డ్ చూద్దాం. వెయిన్ పీపుల్, జనరల్గా వెయిన్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే 2 మీనింగ్స్ ఉంటాయండి. వెయిన్ అంటే ఒక మీనింగ్ ఏమొస్తుందంటే ఈగోయిస్టికల్, వాళ్ళు చాలా గర్వంతో ఉంటారు అన్నమాట, ఈగోయిస్టికల్గా ఉంటారు. వీళ్ళని మనం ఏమంటామంటే కన్సీటెడ్ పీపుల్. ఓకేనా, వీళ్ళని మనం ఏమంటామంటే హార్టీ. ఓకేనా, బాగా పొగరెక్కుంటారు అనమాట, ఈగోయిస్టికల్గా ఉంటారు అనమాట, దాన్ని వెయిన్ అంటూ ఉంటాం. వెయిన్ అంటే ఆ మీనింగ్ వస్తుంది. వెయిన్ అంటే ఇంకో మీనింగ్ ఏమొస్తుంది అంటే, వెయిన్ అంటే యూజ్లెస్ అనే మీనింగ్ కూడా వస్తుంది, అంటే హ్యావింగ్ నో రిజల్ట్. ఓకేనా, అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటాం కదా, అదొకటి యూజ్లెస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫ్రూట్లెస్, యూజ్లెస్ అంటూ ఉంటాం. రైట్, వెయిన్ అంటే 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఈగోయిస్టికల్గా ఉండడం అనమాట, చాలా గర్వంతో పొగరుతోటి ఉండడం అనమాట, దాన్ని కన్సీటెడ్, హార్టీ అంటూ ఉంటాం. ఇంకో మీనింగ్ వస్తుంది వెయిన్ అంటే యూజ్లెస్ అనమాట, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట దానివల్ల, అదొకటి. ఎసెన్షియల్ అయిపోయింది కదా. లయబుల్ అంటే మీనింగ్ ఏంటండి, రెస్పాన్సిబుల్. లయబుల్ అంటే మీనింగ్ ఏంటి, రెస్పాన్సిబుల్. అకౌంటబుల్ అంటాం, అకౌంటబుల్గా ఉండడం, రెస్పాన్సిబుల్గా ఉండడం అనమాట, బాధ్యతగా ఉండడం అనమాట. రైట్, అది. నెక్స్ట్ వన్ లావిష్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. లావిష్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే విపరీతంగా ఖర్చు పెట్టడం అనమాట, లగ్జూరియస్ అంటాం దాన్నే. దీన్ని మనము ఎక్స్ట్రావగెంట్, ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టడం అనమాట, డిలక్స్ అంటూ ఉంటాం. దీన్ని మనము ప్రోఫ్లిగేట్, క్లియర్గా రాసుకోండి నాన్న. దీన్ని మనము ప్రోడిగల్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. ప్రోడిగల్ అన్నా, ప్రోఫ్లిగేట్ అన్నా, డిలక్స్ అన్నా, లావిష్ అన్నా, లగ్జూరియస్ అన్నా, ఓకే, ఎక్స్ట్రావగెంట్ అన్నా, వీటి మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట ఈ పీపుల్. మరి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఏమవుతారు, పిసినారి పీపుల్ అవుతారు కదా, వాళ్ళని ఏమంటాం, మైజర్ పీపుల్ అంటాం. వాళ్ళని మనము ఫ్రూగల్ పీపుల్ అంటాం. వాళ్ళని మనము పార్సిమోనియస్ అంటాం. తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళేమో ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళేమవుతారు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా, ఇది మనకు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రైట్. లావిష్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అని. ఎనీవే అది మీనింగ్ చెప్పిన మీకు. ఓకేనా, ఎనీవే మనకు ఆప్షన్ ఏమొస్తుంది, ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ట్రా వర్డ్స్ అన్నీ రాసుకోండి మీరు, ఎందుకంటే వొకాబులరీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అన్న 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 9th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతుంది ఇక్కడ. రైట్, స్పెల్లింగ్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్క్రోచ్, డెలిగేట్, ఇల్యూషన్, ఆప్టైన్. ఆప్టైన్ అంటే పొందడం. ఓకేనా, ఎంక్రోచ్ చూడండి సార్, ఇక్కడ ఎన్క్రోచ్ అన్నప్పుడు మనకు జనరల్గా స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే CRO. ఓకేనా, ACH ఉండాలి. ఓకేనా, O అనేది ఇటు ఉండాలి, A అనేది అటు ఉండాలి నాన్న. కాబట్టి మనకు రాంగ్ ఉంది కాబట్టి 2 అడుగుతాడు. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగొచ్చు, లేకపోతే ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటేనేమో రైట్ ఉన్న వర్డ్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటేనేమో రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతున్నాడు సింపుల్గా. రైట్, మరి అప్పుడు మనకి ఇక్కడ ఎంక్రోచ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి రాంగ్ ఉన్న స్పెల్డ్ కదా అడిగేది ఆప్షన్ 1. డెలిగేట్ కరెక్టే ఉంది, ఇల్యూషన్ కూడా కరెక్టే ఉంది, ఆప్టైన్ అంటే పొందడం అది కూడా కరెక్టే ఉంది, ఆప్టైన్. ఓకేనా, కాబట్టి మనకు స్పెల్లింగ్ రాంగ్ ఉందంటే అది. దీని స్పెల్లింగ్ రాసుకోండి క్లియర్గా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1.
నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది మీకు ఈ వీడియోలో మీకు ఇది లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నేను ఇది కూడా మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నాన్న. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏం లే, ఈ మోడల్ కూడా మీకు చూపించిన ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమో. సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఓకేనా, అండర్లైన్ చేసింది ఉంది కదా, అది రైట్ ఆ రాంగా. రైట్ ఉంటేనేమో నో ఇంప్రూవ్మెంట్, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు. రాంగ్ ఉంటే దేనితోటి మీరు కరెక్ట్ చేస్తారు అని సింపుల్గా. ఓకేనా రైట్. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేద్దాం. చూడండి ఇక్కడ క్లియర్గా. ద లిటిల్ బాయ్ క్రైడ్. లిటిల్ బాయ్ ఏం చేసి, చిన్న అబ్బాయి ఏం చేసిండట, ఏడ్చిండట. అయితే ఇది ఏ టెన్స్లో ఉంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2. సింపుల్ పాస్ట్లో ఉందా లేదా, పాస్టా ప్రెసెంట్ అది. క్రైడ్ క్రైడ్ ఏడ్చిండు కదా, ఏడ్చిండు అయిపోయింది నాన్న. లిటిల్ బాయ్ క్రైడ్ విత్ పెయిన్, బాధతోటి అనమాట, పెయిన్ తోటి ఏడ్చిండు అనమాట. ఎప్పుడంటే వెన్ హీ బర్న్డ్ హీస్ ఫింగర్స్. ఓకేనా, అతని చేతులు కాలినప్పుడు, కాలిన తర్వాత అతడు ఏడ్చాడు అని. అతని చేతులు కాలినాయి. బర్న్ట్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ కాలడం కదా, బర్న్ అయిపోవడం అంటే కాలడం కదా, కాలినాయి కాబట్టి అతడు ఏడ్చిండు అన్న. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా, ఆ పిల్లోడు ఏడ్చింది ఎందులో ఉంది మీకు, పాస్ట్లో ఉంది నాన్న. మరి చేతులు కాలడం కూడా ఎందులో ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి కదా. ఇప్పుడు కాలిన తర్వాతనే కదా వాడు ఏడ్చింది, పిల్లోడు ఏడ్చిందే పాస్ట్లో, అంటే కాలింది కూడా పాస్ట్లోనే కదా. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎందులో ఉండాలి మనకు, పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఎందులో ఉండాలి మనకు, అది పాస్ట్ టెన్స్లో ఉండాలి. మరి పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి ఒక్కసారి క్లియర్గా చూడండి. పాస్ట్ టెన్స్ అంటే మనకు V2 రావచ్చు నాన్న, కానీ మనకు V1 కానీ, V1కు SES IS కానీ వస్తాయని మనకు రాకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు V1 బర్న్ అనేది మనకు V1 కదా. బర్న్ టు బర్న్ అనేది V1, బర్న్ట్ అనేది V2, బర్న్ట్ అనేది V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ బర్న్ అనేది V1 కాబట్టి బర్న్స్ అంటే రెండు మనకి V1లు కదా, కాబట్టి రెండు మనకు ఆన్సర్లు గానే కావు. ఎంత సింపుల్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినామో చూడండి అక్కడ క్లియర్గా. డైరెక్ట్ ఆప్షన్స్ పోయినాయి, రెండు ఆప్షన్స్ పోయినాయి. ఆల్రెడీ పాస్ట్లో మనకు పాస్ట్ కావాలి అంతే. కాబట్టి V1 అనేది ప్రజెంట్ సంబంధించింది, అది వెర్బ్. కాబట్టి మనకు పాస్ట్ కావాలి అంటే హీ బర్న్ ఎట్లాగా ఉండదు, ఫస్ట్ హీ బర్న్స్ ఉంటుంది. ఉంటే ఉండగానే ప్రజెంటే కదా, రెండు ఆప్షన్స్ పోయినాయి, రెండు పోయినాయి కదా, పోయినాయి, రెండు మిగిలినాయి. ఫస్ట్ దా లాస్ట్ చూద్దాం. యాజ్ హీ బర్నింగ్ హిస్ ఫింగర్స్ అట. హీ బర్నింగ్ హిస్ ఫింగర్స్ అట. హీ తర్వాత బర్నింగ్ వచ్చింది నాన్న. చూడండి ఇక్కడ ఒకసారి క్లియర్గా, హీ తర్వాత గోయింగ్ ఇట్లా వచ్చినట్టు ఉంది. హీ ఈజ్ గోయింగో, హీ వాజ్ గోయింగో ఏదో ఒకటి అనొచ్చు, అంతేగాని హీ గోయింగ్ అంటామా, ఐ ఈటింగ్ అంటామా, ఐ ఆమ్ ఈటింగ్ అంటామా, ఐ ఆమ్ ఈటింగ్ అంటాం. అంటే సబ్జెక్టు తర్వాత మీరు ఒక V4ని వాడాలి అంటే కంపల్సరీ మనకు అక్కడ ఏముండాలి, ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి నాన్న. మరి హెల్పింగ్ వర్బ్ ఉండాలి కాబట్టి లాస్ట్ సెంటెన్స్లో యాజ్ హీ బర్నింగ్, హీ వాజ్ బర్నింగ్ అని ఇస్తే తీసుకునే వాళ్ళమేమో. కానీ ఇక్కడ యాజ్ హీ బర్నింగ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, అసలు అక్కడ మనకి హెల్పింగ్ వర్బే లేదు. కాబట్టి సెంటెన్స్ ఇవ్వడమే రాంగ్ ఇచ్చిండు, కాబట్టి మనకి ఇది రాంగ్. కోసం మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇచ్చిన సెంటెన్స్ కరెక్టే అని. కాబట్టి వెన్ హీ బర్న్డ్ హీస్ ఫింగర్స్, బర్న్ట్ అంటే మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, కాబట్టి ఇది మనకు పాస్ట్లోనే ఉంది, కరెక్టే ఉంది కదా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇచ్చింది కరెక్టే ఉంది కాబట్టి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు. ఆ మూడిటితోటి రాంగే, ఫస్ట్ ఆప్షన్ రైట్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవి నాన్న ఓకేనా, ఇవి మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న క్వశ్చన్స్. అర్థమైందా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? ఏం లేదు, మీరు గనక కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అలవాటు అయింది అంటే అన్ని కాన్సెప్ట్స్ డైరెక్ట్ అర్థమైపోతూ ఉంటాయి మీకు. ఓకేనా, కాబట్టి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఆన్సర్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రతి దాని వెనకాల, కాన్సెప్ట్ వెనకాల పరిగెడుతూ ఉండండి, అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది క్లియర్ అర్థమవుతుంది. చూడండి, చాలామంది మనకు అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అంటే చూడండి, కరెక్ట్గా క్లాసెస్ అనేవి వినాలి. ఆల్రెడీ నేను మన యాప్లో ఫ్రీ క్లాసెస్ అనేవి పెట్టాను. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్, కోర్టు జాబ్ సంబంధించి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి మీరు, అన్ని ఫ్రీ. యూట్యూబ్ అంటే ఫ్రీనే కదా అది. అదేవిధంగా మనకు ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఫ్రీ క్లాసెస్ని కూడా కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీ చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది ఈ క్లాసెస్ వల్ల. ఓకేనా అండి. అదేవిధంగా మీకు చెప్పిన కదా కోర్సెస్ గురించి, మీకు ఒకవేళ జీకే కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలనుకుంటే 99 రూపీస్కి పెట్టాను అంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ చేత, మన సైదుల్ సార్. ఓకేనా, అదేవిధంగా మీకు ఓన్లీ ఇంగ్లీష్ కావాలంటే 199 1 మంత్ ఉంది. ఇంగ్లీష్ ప్లస్ జీకే కావాలంటే 1 మంత్ కోర్స్ ఉంది 249కి. మీకు యాప్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా మీకు బుక్ గురించి కూడా చెప్పాను కదండి. సో బుక్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే, ఓకేనా, బుక్ మీకు ఓన్లీ 280 రూపీస్ మాత్రమే అండి. ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉంటాయి. ఆన్లైన్ ఆర్డర్ కావాలనుకుంటేనేమో 9985 317 517 నెంబర్ కాల్ చేయండి.
తీసుకోండి. ఆఫ్లైన్లో హైదరాబాద్లో కావాలి అనుకుంటే దిల్సుఖ్నగర్లో మీకు ఓం బుక్ స్టాల్, చైతన్య బుక్ స్టాల్ అవైలబుల్గా ఉన్నాయి. అశోక్ నగర్లో అయితే వికాస్ బుక్ స్టాల్, తిరంగా బుక్ స్టాల్, టైమ్స్ బుక్ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే ఆఫ్లైన్ తీసుకోండి, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇదండి. ఓకేనా? సో మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ ఫ్రీ క్లాసెస్లో భాగంగా ఇంకో ఎన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.